2007లో ఒకసారి వచ్చాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి వచ్చాను, అపోజిషన్ లీడర్గా. ఆ రోజు మీ ఉత్సాహం చూశాను, ఆ రోజు మీ అభిమానం చూశాను. మళ్ళీ ఈసారి అనుకున్నాను, డల్హాస్కి నేను రాకపోతే అమెరికాకు వచ్చినట్టు కూడా ఫలితం ఉండదు కాబట్టి తప్పకుండా రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నాను. ఎంత అభిమానంగా ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూశాను. విజయవాడలో, అమరావతిలో కూడా ఇంత అభిమానం ఉండదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అభిమానం పెట్టుకొని ముందుకు వచ్చాను. మా తమ్ముళ్ళైతే జెండా చేతిలో పట్టుకుని ఎక్కడ తెలుగుదేశం పార్టీ జెండా కండువా రెండు కూడా కనపడుస్తున్నాయి. నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో మీరే కనపడుస్తున్నారు, ఎక్కడికి వచ్చినా కనపడుస్తున్నారు. మీ ఉత్సాహం, మీ అభిమానం చూసిన తర్వాత నా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేను, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆ మహానాయకుడు వేసినటువంటి ఫౌండేషన్ ఇది. మీరందరూ ఇక్కడికి వచ్చిన, నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయగలిగిన దానికి కారణం ఆ మహామనిషి నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకొకరు కాదు. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆ విషయం అనుమానం లేదు. అదే సమయంలో ఈరోజు మీ అందరి ముందర కొన్ని విషయాలు నాకు షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే చాలా గర్వపడుతున్నా. ఒకప్పుడు మనందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే మనం ఈరోజు అమెరికాలో వచ్చి బ్రహ్మాండంగా రాణిస్తున్నాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఒకటే ఆలోచించాను, తెలుగు జాతి పైకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించినప్పుడు అనేక సార్లు మేధావులతో మాట్లాడి నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడప్పుడే వస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తే మన వాళ్లకు బంగారు భవిష్యత్తు ఉద్దేశంతో నేను దానికి నాంది పలికాను. అదే సమయంలో 32 ఇంజనీరింగ్ కాలేజీల్ని 350 ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాను. హైటెక్ సిటీ పెట్టాను. మొట్టమొదటిసారిగా అమెరికాకు వచ్చి ప్రతి ఒక్క కంపెనీ సీఈఓలను కలిసి మన శక్తి ఏంటో ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ వచ్చిన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన, లేకపోతే నాలెడ్జ్ సిటీగా తయారు చేసిన, అందులో ఆ రోజు నేను చూపించిన చొరవ నా కష్టార్జితం అని చెప్పి కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు చూపించినట్టు మనం పని. అదే సమయంలో నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీరు ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావద్దండి, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. మొట్టమొదటిసారిగా మన వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా ప్రొనౌన్సియేషన్ రాకపోతే ప్రత్యేకమైన ట్రైనింగ్ క్లాసులు పెట్టి, స్పెషల్ కోర్సెస్ పెట్టి ఇంగ్లీష్లో కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఆ ఫలితాలు చూస్తే ఈరోజు బ్రహ్మాండంగా వచ్చాయి. మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు, చాలా సార్లు వచ్చినప్పుడు చెప్పాను, మీరు ప్రొఫెషనల్స్కే పరిమితం కావద్దండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పాను. ఆ రోజు నేను చెప్పిన మాట ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. కానీ ఈరోజు నేను వస్తే బ్రహ్మాండంగా మీరు పరిశ్రమలు మొత్తం కూడా ఇండస్ట్రీస్లు అయ్యారు.
నేను నా రూమ్లోకి ఒక 20 మంది వచ్చారు. వస్తే మొత్తం ఎంతమంది మీరు ఇండస్ట్రీస్ పెట్టారు చేయలేపైకి ఎత్తమంటే 75% మేమందరం కూడా కంపెనీలు పెట్టామని చేయలేపైకి ఎత్తే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఐటీ సర్వీస్ అలయన్స్ ఒకటి పెట్టారు. 750 కంపెనీలు అందులో మెంబర్లుగా చేరారు. ఈరోజు ఇంకొక పట్ల చూస్తే ఆ రోజు నేను చెప్పిన మాట మీరు జూయిష్ తో సమానంగా ఉండాలని ఆ రోజు కోరాను, వారితో పోటీ పడాలని కోరాను. ఈ రోజు నేను గర్వపడుతున్నా. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వారంతా కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. జూయిష్ తో సమానంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉన్నారు. అందులో కూడా తెలుగు వారిని చూస్తే వాళ్ళకంటే గొప్పగా ఈరోజు మీరు ముందున్నారంటే దానికి నేను గర్వపడుతున్నా. మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అదే సమయంలో నేను కొన్ని విషయాలు కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరంతా క్యారియర్ కోసం ఇక్కడికి వచ్చారు. తెలివితేటలు చూపించడానికి మీ తెలివితేటలను ఉపయోగించుకునే స్థలంగా ఇక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున మీరు కూడా పైకి వస్తున్నారు. అదే సమయంలో లోకల్ కమ్యూనిటీతో కూడా మీరు మమేకం కావాలి. లోకల్ కమ్యూనిటీతో ఎంత వీలైతే అంతవరకు మీరు మమేకం కావడం, ఇక్కడ ఉండే సర్వీస్ యాక్టివిటీస్ లో మీరు భాగస్వాములు కావడం, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులతో కూడా మీరు బాగుంటే దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు భారతదేశం కూడా అన్ని విధాల అభివృద్ధి అవుతా ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజెస్ మనకున్నాయి. డెమోగ్రఫిక్ డివిడెండ్, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో ఒక భారతదేశమే. ఈరోజు చాలా దేశాలు ఈరోజు యొక్క ముందుగా ఫ్యామిలీ ప్లానింగ్ పోవడం, ముందుగానే అభివృద్ధి కావడం, ఇప్పుడు వాళ్ళు చూస్తే ఒక డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే 30-40 సంవత్సరాలు ప్రపంచంలో యంగ్ దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశం అనే విషయం మీరందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా మీరు చూస్తే టెక్నాలజీలో మనం ముందున్నాం, ఇంగ్లీష్లో మనం ముందున్నాం. ప్రపంచంలోని బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియా. ఏదైనా డబుల్ డిజిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉండే ఏకైక దేశం చూస్తే అది ఇండియా. రాబోయే రోజుల్లో ఇండియా 9-10% గ్రో అవుతుంది. అదే సమయంలో నేను ఆలోచించింది ఒక విజన్ తయారు చేశాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో మన రాష్ట్రం ఉండాలి. అదే సమయంలో 2029కి హ్యాపీనెస్ ఒక ఇండెక్స్ పెట్టుకున్నాం. ఈరోజు ఎంత సంపద సంపాదిస్తామో ఆ సంపద కంటే ఉండే జనాభా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే హ్యాపీనెస్ ఒక ఇండెక్స్ పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు విభజన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇన్స్టిట్యూషన్ లేవు, ఆదాయం కూడా తక్కువ ఉంది. ఆ సమయంలో మనం అధైర్యపడకుండా ముందుకు పోతున్నాం. నేను ఒక పిలిపిచ్చాను. ఈరోజు మీరెంత బ్రహ్మాండంగా స్పందించారో. మనకు రాజధాని లేదు కాబట్టి రైతులు ముందుకు రండి, మీకు అన్యాయం జరగదు. ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇమ్మంటే 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తి ఒక్క రూపాయి అడగకుండా రైతులు నాకు సహకరించారంటే ఇది ఒక చరిత్ర, అది ఒక నమ్మకం. నేను కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చింది, మీరు భూమి ఇచ్చిన దానికి మీకు అన్యాయం జరగదు, దీనికంటే 5-6 రెట్లు లాభం జరుగుతుంది, న్యాయం చేస్తానని చెప్పాను. అది చేసి
నా నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవి తాత్కాలికం. ఇబ్బందులు ఉన్నాయని దిగులు పడితే మనం జీవితంలో ఏది సాధించలేం. నేను అందుకనే ఒక నిర్దిష్టమైన విజన్ ఇచ్చాను. ఆ విజన్ ప్రకారం మనం పనిచేస్తున్నాం. 3 సంవత్సరాలు అనేక కష్టాలు అధిగమించాం. ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అమరావతి తెలుగువారి ప్రతిష్టకు ప్రతీక. పేరు కూడా అమరావతి, దేవేంద్రుడి రాజధాని, దేవతలకు రాజధాని అమరావతి. దానికి ఆ రోజు చూస్తే రాజు వచ్చి దేవేంద్రుడు, ఇంద్రుడు అలాంటి పేరు పెట్టుకున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాజధాని కట్టడం ఒక కష్టమైన పని. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక క్రైసిస్. క్రైసిస్ అని భయపడితే మనం ఏమీ చేయలేం. రాజధాని కట్టడం నా పూర్వజన్మ సుకృతంగా నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. మామూలుగా దేశంలో చాలా రాజధానులు కట్టారు. బైఫర్కేషన్ అయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టారు, కానీ ఆ రాజధానికి అంత ప్రాముఖ్యత రాలేదు. కారణాలు అనేక ఉన్నాయి. ఈరోజు నేను ఆలోచించేది, ప్రపంచంలోనే టాప్ 5 ఏవైతే ఉన్నాయో టాప్ 5లో మన అమరావతి రాజధాని ఉండాలనేది నా ఆలోచన. వరల్డ్ క్లాస్ కాదు, వరల్డ్ బెస్ట్ రాజధాని మనం నిర్మాణం చేసుకుంటాం. నాకు కూడా ఒక అనుభవం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలుంటే 3వ సిటీ సైబరాబాద్ నిర్మాణం చేశాం. అది ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఇప్పుడు మనం నిర్మాణం చేసుకునేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, గ్రామం నుంచి వచ్చారు. ఈరోజు నా ఆలోచన కూడా గ్రామాలు బాగుపడవలసిన అవసరం ఉంది. పేద ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణల తర్వాత ఆ ఫలితాలు పేదవాళ్లకు అందినప్పుడే దానికి ఫలితం ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే విభజన తర్వాత ఇబ్బందులున్న రైతులకు 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశాం. డాక్రా సంఘాలకు ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయల చొప్పున మనం ఈరోజు వాళ్ళకందరికీ డబ్బులు ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పింఛన్లు 10,000 నుంచి 500 రూపాయలు ఇస్తున్నాం. 47 లక్షల మందికి పింఛన్లు నెలవారీగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. పండగలకు సంక్రాంతి కానుక కానీ ఇలాంటి కానుకలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్నాం. చంద్రన్న బీమా ద్వారా ఎవరైనా చనిపోతే 5 లక్షలు కానీ వికలాంగులు అయితే 5 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్క పిల్లలకు వెల్ఫేర్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. కొంతమంది విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఒక్క గ్రామం ఒక స్మార్ట్ గ్రామంగా తయారు కావాలి. గ్రామాల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పూర్తి చేస్తున్నాం. స్కూల్ బిల్డింగ్ కానీ, లేకపోతే మీకు వచ్చే పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ కానీ ఇవన్నీ పూర్తి చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు అన్నీ పూర్తి చేస్తున్నాం. అదే మరి మరుగుదొడ్లు పూర్తి చేస్తున్నాం. పోయిన సంవత్సరం 100% పవర్ కనెక్షన్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ 100% వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. రాబోయే సంవత్సరానికి 100% మరుగుదొడ్లు పూర్తి చేసి ODF గ్రామాలుగా తయారు చేస్తాం. అదే మరిగా నదుల అనుసంధానం ద్వారా ఇంకొక పక్క వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చి మొత్తం
త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా చేయాలని నీటి భద్రత కోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు అమెరికాలో మీరున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. నేను ఒక యజ్ఞంమారిగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. నేను నిన్న మొన్న చాలా మంది నాకు కనపడిస్తే ఒక మాట చెప్పాను. ఎక్కడ పోయినా ఈరోజు మార్నింగ్ కూడా కొంతమంది ఇండస్ట్రీస్లో చెప్పారు, మీరు ఆ రోజు చొరవ చూపించారు, మీరు చూపించిన దారి వల్ల మేము అమెరికాకు వచ్చాం, ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాను వాళ్ళు చెప్పినప్పుడు నేను గర్వపడ్డాను. అదే సమయంలో నేను ఒక మాట అన్నాను, మీరు సంపాదించే సంపాదనలో నాకు కూడా వాటా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి వాటా ఉంది, కాబట్టి మీరు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు గమ్మని ప్రతి ఒక్కరిని కోరారు. మీ నాలెడ్జ్ నాకు కావాలి, మీ తెలివితేటలు నాకు కావాలి. నేను ఇంత మునిపే చెప్పాను, మీరు అక్కడ పుట్టినా ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో కూడా ప్రజానీకంతో అనుసంధానం కావాలి, ఇక్కడ ప్రజలకు కూడా ఒక అభిప్రాయం రావాలి, మీ వల్ల వాళ్ళకు కూడా లాభం జరిగిందని అభిప్రాయం ఉండాలి తప్ప మీ వల్ల వాళ్ళకి నష్టం వస్తున్న అభిప్రాయం ఉంటే మనకు నష్టం జరుగుతుంది. అదే సమయంలో మన మదర్లాండ్ని మరిచిపోవడానికి వీలు లేదు. మీరు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతంతో కనెక్టివిటీ ఎప్పుడూ ఉండాలి. అది ఉన్నప్పుడు మీకు కూడా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది మన గ్రామాల్లో ఉన్నారు, ఇంకా పేదరికంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. అలాంటప్పుడు మనం కూడా చేయూతనిచ్చి తగిన విధంగా సహకరించగలిగితే మీకు అందులో ఎంతో తృప్తి ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంత మునుపు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి పెట్టాను. ఆ రోజు ఎన్ఆర్ఐస్ని చూశాను, పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆ రోజు సిమెంట్ రోడ్లు వేశారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఈసారి మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్మార్ట్ వార్డు కానీ స్మార్ట్ విలేజ్ కానీ చాలామంది ముందుకు వచ్చారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీరందరూ కూడా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ఇన్నోవేటివ్గా ఆలోచించి మీ ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టగలిగితే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నాను. అదే మరి పేదరిక నిర్మూలనకి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాను. మీరు ఒక్కసారి చూస్తే మనమందరం కూడా అదృష్టవంతులం. మనందరూ దీంట్లోనే థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ, ఐఓటీ రెండు కూడా బలంగా ముందుకు పోతున్నాయి. ఈరోజు మనం ఊహించిన విధంగా బయోమెట్రిక్స్ కానీ, అదే మరి సెన్సార్స్ కానీ, డ్రోన్స్ కానీ, సర్వలెన్స్ కెమెరాస్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, వైఫై కానీ, ఇవన్నీ చూస్తున్న క్లౌడ్ మేనేజ్మెంట్ కానీ చూసినప్పుడు ఏ పనైనా రియల్ టైంలో ఎక్కడైనా చేసే అవకాశం ఉంది. ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభూతి. ఇలాంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉండడం మన అదృష్టం. అయితే ఇది ఉపయోగించుకోగలిగితే ఏమైనా చేస్తాం. ఒకప్పుడు నేను చూసేవాడిని, సెల్ ఫోన్లు కూడా మన వాళ్ళ దగ్గర ఉండేటివి కాదు. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే సెల్ఫీలు కావాలని ఎంతమంది ఉంటే అంతమంది సెల్ఫీలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారంటే అది టెక్నాలజీ అవైలబిలిటీ, టెక్నాలజీ మనం ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు ఏ విధంగా అయితే వినూత్నంగా ఆలోచిస్తున్నారు, నేను కూడా అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలకు ముందుకు పోయాం. ఇటీవల రాష్ట్రంలో మీరు చూస్తే ఫైబర్ గ్రిడ్కి నేను ప్రాధాన్యత ఇచ్చాను.
మొత్తం అన్ని గ్రామాలకి ఫైబర్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో తీసుకుపోవాలంటే 5,000 కోట్లు అవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు. దానిపై నేను ఆలోచించి ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాం. ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒక వైర్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళాం. 320 కోట్లతో పూర్తి చేశాం. 5,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్ట్ని 320 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. నిన్నే గూగుల్ వినూత్నంగా ముందుకొచ్చి షార్ట్ డిస్టెన్స్ ఉంటే దానికి వైర్ కూడా అవసరం లేదు, దానికి ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. నేరుగా 20 కిలోమీటర్ల వరకు ఫోకస్ చేసే టెక్నాలజీ, గిగాబిట్ కెపాసిటీతో బ్యాండ్ విడ్త్ తీసుకుపోయే టెక్నాలజీ తీసుకొచ్చారు. చాలా షార్ట్ టైంలో అయిపోతుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps ఇస్తున్నాం. వీడియో, ఇంటర్నెట్, అదే మరి మొత్తం ఛానల్స్, 3 టెలిఫోన్స్ అన్ని కలిసి 149 రూపాయలకే ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. ఇది వస్తే మీరందరూ మళ్ళీ మీ ఊర్లో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మీతో మాట్లాడితే 149 రూపాయలకి అయిపోతుంది. అది స్లాబ్ పెట్టాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది కమ్యూనికేషన్లో. రెండోది, మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను, మామూలుగా చదువుకున్నారు, ఇక్కడికి వచ్చినాక మీరు స్కిల్స్ అని నేర్చుకున్నారు. మీ నాలెడ్జ్ని, స్కిల్స్ నేర్చుకుని ఈరోజు బ్రహ్మాండంగా మీరు రాణిస్తున్నారు. ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క స్కిల్ అవసరం. రాజకీయ నాయకుడు కావాలంటే, ఎమ్మెల్యే కావాలంటే ఒక స్కిల్ కావాలి, ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక స్కిల్ కావాలి, లేకపోతే సర్వీస్ సెక్టర్ రాణించాలంటే ఒక స్కిల్ కావాలి, వ్యవసాయానికి కూడా కొన్ని స్కిల్స్ కావాలి. ఎవరైతే ఈ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళందరూ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. పోయినసారి ఈసారి నేను వచ్చినప్పుడు చూశాను, ఇక్కడ మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అంత మునుపు ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఈరోజు మళ్ళా మిమ్మల్ని చూస్తా అంటే ఒక్కొక్కరు వచ్చిన దగ్గరికి వచ్చి మేము స్కిల్ డెవలప్మెంట్ పెడతాం, మేము కూడా చాలామంది ట్రైన్ చేస్తాం, ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా అనుబంధ రంగాలను కానీ దానికి ట్రైనింగ్ ఇచ్చే విధానంలో మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మీకు చాలా ఆలోచనలు ఉంటాయి. మీరు క్షేత్రస్థాయిలో మీ గ్రామంలో ఒకసారి ఆలోచించుకుంటే, మీ ఆలోచనలు ఆ గ్రామంలో అమలు చేయగలిగితే, మీ ఆలోచనలు రాష్ట్రంలో అమలు చేయగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మొన్న ఇటీవల మేము ఒక ప్రయోగం చేశాం. ఆ ప్రయోగం మీరు చూస్తే ఉదూద్ సైక్లోన్ వచ్చింది. ఉదూద్ సైక్లోన్ ద్వారా విశాఖపట్నం పూర్తిగా కళా విహీనం అయిపోయింది. ఏం చేయాలని అర్థం కానప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనతో మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ ఎల్ఈడి బల్బులు పోవాలనుకున్నాం. అది మొట్టమొదటిసారి భారతదేశంలో. ఎల్ఈడికి పోయిన తర్వాత మామూలుగా బల్బులు మారుస్తున్న 35-40% ఎనర్జీ సేవింగ్ వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు పిలిపించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్కి ఇచ్చాం. ఇప్పుడు పెట్టే డబ్బులు 40% సేవింగ్ వచ్చింది. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు. రాష్ట్రం మొత్తం 5,60,000 బల్బుల్ని పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఎల్ఈడి బల్బులుగా మార్చాం. దానికి సెన్సార్ కూడా పెట్టారు. 20 బల్బులకు ఒక సెన్సార్ పెట్టారు. నా కంప్యూటర్లో, నా డాష్బోర్డ్లో రాష్ట్రంలో ఏ మూల ఏ బల్బు ఆరిపోయింది, ఏ బల్బు వెలుగుతా ఉందో చూసుకునే పరిస్థితి వచ్చింది. సర్వీస్ స్టాండర్డ్స్ అన్నీ పెట్టాం. దాన్ని పే చేసే డబ్బుల విధానం కూడా పెట్టాం. ఇది ఒక ఆలోచనే, బ్రహ్మాండంగా చేయగలిగాం. ఇలాంటివి చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇండియాలో సన్లైట్ చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ కూడా
సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకున్నాం. ఇటీవల ఎన్నో సంవత్సరాలుగా ఉంది. సోలార్ ఎనర్జీ సాధ్యం కాదని వదిలేశాం. ఒకప్పుడు ఒక యూనిట్ 14 రూపాయలు, మిగిలిన 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చే పరిస్థితి వచ్చింది. దాంట్లో రీసెర్చ్ జరిగింది, ఫోకస్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే నేను 3 సంవత్సరాల కంటే ముందు 6 రూపాయల 50 పైసలు యూనిట్ రేటు. ఈరోజు కాంపిటీషన్ కానీ స్కేలింగ్ వచ్చేసిన తర్వాత 3 రూపాయల 15 పైసలకు వచ్చింది. రేపో ఎల్లుండో ఇంకొక 2-3 సంవత్సరాల్లో 2 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. కరెంటు యూనిట్ 2 రూపాయలకు రాగలిగితే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కరెంటు ధర మన దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. రూపాయి కానీ 2 రూపాయలకు వస్తే మనకుండే ఎండను బాగా ఉపయోగించుకుంటే, సన్ ఉపయోగించుకుంటే మొత్తం ఎనర్జీ అంతా కూడా సమస్య ఉండదు. ఒకప్పుడు చిన్నప్పుడు మీరు చూసుంటారు, అసలు కరెంటు రాకుండా కోతలు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డారు. దానిపైన నేను ఇంకొక స్టెప్ ముందుకు పోయాను. అవసరమైతే పవర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచగలిగితే, దీనిపైన రీసెర్చ్ చేయగలిగితే, ఏ ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేస్తే అక్కడనే స్టోర్ చేసుకోగలిగితే పగలు కరెంట్ వస్తుంది సన్ లైట్ వల్ల, రాత్రిపూట స్టోరేజ్ పెట్టుకుంటే రాత్రి కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దీనివల్ల ఇంకొక పక్క చూస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ అన్ని తగ్గిపోతాయి. ఇది జరిగితే కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి రాదు. రెండోది మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి తక్కువ ధరకి కరెంట్ ఇచ్చే అవకాశం ఒక్క భారతదేశానికి వస్తుంది. ఇది జరిగితే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు వస్తుంది. భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా తయారవుతుంది. నేను ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒక ఆలోచన మొత్తం ప్రపంచాన్నే మారుస్తుంది. బిల్ గేట్స్ ఒక ఆలోచన, ఆ ఆలోచన ప్రపంచమే ఒక ఇంటర్నెట్ విలేజ్గా, గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఇప్పుడు టెస్లా చూసాం మనం. మొత్తం కార్లన్నీ ఎలక్ట్రికల్ కార్లు తీసుకొచ్చారు, అన్మ్యాన్ తీసుకొచ్చారు, ఆటోమేషన్ పెట్టారు. అది చూస్తే బ్రహ్మాండమైన కారు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీరు చూసిన స్పేస్ ఎక్స్ పెట్టి ఏదైతే ఈ సెటిలైట్స్ ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాయో ఆ రాకెట్లని మళ్ళా తిరిగి వచ్చే పరిస్థితి పెట్టారు. ఇంకొక పక్క మార్స్లో కూడా మనుషులపై జీవించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది అసాధ్యమైన కాదు, రాబోయే రోజు సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 100% ఎలక్ట్రికల్ కార్స్ రావాలని ముందుకు పోతున్నాం. రాబోయే 5-10 సంవత్సరాలు నాకు ఏమాత్రం అనుమానం లేదు, పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం. 100% అన్ని వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి గూగుల్ మనం చూసాం, టెక్నాలజీ ఏం చేశారో అవన్నీ మనం ప్రయోగాలు చూసాం. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది, మీ ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా షేర్ చేయండి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగించండి. అదే మరి ఆలోచనలు కూడా మీరు పెద్ద పెద్ద ఆలోచనలు కూడా చేయాలి. ప్రపంచంలో ఏది కూడా అసాధ్యం లేదు, ఏదైనా సాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది కష్టపడి పనిచేయడం కూడా నేర్చుకోవాలి. ఈరోజు అమెరికాలో ఉండే మీరందరూ కూడా మీరు చూసినప్పుడు ఒక స్టేజ్కి రీచ్ అయ్యారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈరోజు మీరు చూస్తే వివిధ రకాలైన అసోసియేషన్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. టానా ఉంది, ఆటా ఉంది, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. వాళ్ళు ఇంకా బాగా పనిచేసే అవకాశం రావాలి. ఎవరెవరి పరిధిలో ఉండే సంఘాలు, అసోసియేషన్లు ఆ మెంబర్లకు మెరుగైన సర్వీసులు అందజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఇండియాలో ఏ ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. నేను చొరవ తీసుకొని నాన్ రెసిడెంట్ తెలుగు కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాను. ఇంకొక పక్కన జన్మభూమి కమిటీలు, జన్మభూమిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా జయరామ్ని పెట్టాను.
ఈ రెండు ప్యారలల్ కాదు. నేను ఈ ట్రిప్లోనే ఒక ఆర్గనైజేషన్ కూడా తయారు చేశాను. మన వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. కొన్ని దేశాల్లో మన వాళ్ళు లేబర్గా పోయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాల్లో మన వాళ్ళు విద్యార్థులుగా వచ్చారు, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఇవన్నీ అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు, వారికి కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వారికి అండగా ఉండాలని నా అభిప్రాయం. వాళ్ళని ఎంపవర్ చేయాలని నా అభిప్రాయం. ఒకసారి ఫోకస్ చేశాం, మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది మళ్ళీ ఒకసారి ఫోకస్ చేసి మీకు ఒక విజన్ ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనికి మేము కూడా చేయూతనివ్వగలిగితే దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఉమెన్ కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది చేస్తున్నారు, లేకపోతే కొంతమంది స్టార్టప్ కంపెనీలు పెట్టి బాగా రాణిస్తున్నారు. నేను వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు సాంగ్ కూడా మహిళల కోసం బ్యూటిఫుల్గా ఒక డ్యాన్స్ పెట్టి బాగా చేశారు, మహిళా ఎంపవర్మెంట్ కోసం. నేను మొట్టమొదటి నుంచి కూడా మహిళల పట్ల చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాతనే మహిళలకు మహిళా యూనివర్సిటీ పెట్టి ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్తిలో సమాన హక్కుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంకొక పక్క స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ తీసుకొచ్చింది మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని విషయం మీరు మర్చిపోవడానికి వెళ్ళలేదు. అది అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో ఖాళీ సీట్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. డాక్రా సంఘాలు పెట్టాం. అదే మరి నేను పెట్టిన రిజర్వేషన్ల వల్ల పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు ఐటీ కంపెనీలకు పోతే 40, 50, 60% కూడా మహిళలే పనిచేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా సామాజిక సమస్యలు పరిష్కారమైనాయి. అంత మునుపు డౌరీ అడిగేవాళ్ళు, ఇప్పుడు బాగా చదువుకున్న పిల్లలకి ఆడపిల్లలు డౌరీ ఇచ్చే పని లేదు. రాబోయే రోజుల్లో ఎవరైనా బాగా అమ్మాయి చదువుకుంటే మగవాళ్లే రివర్స్ డౌరీ ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. అలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రతిభకి, నాలెడ్జ్కి ఆడ మగ అనే తేడా లేదు. రెండోది, నాలెడ్జ్కి పేదరికం అనేది అవరోధం కాదు. చాలామంది పేద పిల్లలను చూస్తున్నాను, మట్టిలో మాణిక్యాలు వేడి. ఆ పేద పిల్లల్ని బాగా చదివించే అవకాశం ఉంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. నేను దానిపైనే శ్రద్ధ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని. ఈరోజు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా అక్కడ అప్లికేషన్ చేసే పరిస్థితి రావాలని ఇండియాలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తున్నాం. బైఫర్కేషన్ తర్వాత ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐజర్ కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ అన్నీ వస్తాయి. అదే మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ తీసుకొచ్చాం. దేశంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ మన అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో వస్తున్నాయి. విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, యు నేమ్ ఎనీ యూనివర్సిటీ, అమృత్ కానీ, అమేతి కానీ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత నిబంధనలు ఉన్నాయి. ఏ విధంగా విదేశీ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తేవాలని ఆలోచిస్తున్నాను. మన వాళ్ళు వేరే దేశాలకు పోయే పని లేకుండా అవసరమైతే వేరే దేశాల నుంచి మన ప్రాంతానికి వచ్చి చదువుకోవాలనేది నా ఆలోచన. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో కూడా నాలెడ్జ్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకో. మీరే దానికి ఎగ్జాంపుల్. ఈరోజు బాగా చదువుకున్నారు, పట్టుదలతో వచ్చారు, స్కిల్ డెవలప్ చేశారు, ఒక విజన్తో ముందుకు పోయారు, బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. నేను కూడా ఎప్పటికప్పుడు మీరు చూస్తే
ఒక స్పష్టమైన ఆలోచనతో ఉంటాను. ఎక్కడిగా కూడా విజన్ తయారు చేసుకుంటాం. విజన్ తయారు చేసుకొని ఆ విజన్ కానీ అమలు చేయకపోతే ఫలితాలు రావు. విజన్ తయారు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని అమలు చేసే ప్రాధాన్యత సమర్థత కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకునే పరిస్థితి వస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తున్నప్పుడు మీ సహకారం చాలా అవసరం. మీకు తెలిసిన కంపెనీలున్నా, మీకు తెలిసినటువంటి యూనివర్సిటీలున్నా, అవసరమైతే ఏ విధంగా చేయాలో మనం కూడా లాబీ చేద్దాం. ఇప్పుడే హైకమిషన్ ఒక మాట చెప్పాడు, నేను కూడా ఇక్కడ వర్కౌట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని ఒక రీసెర్చ్ హబ్గా కూడా తయారు చేయండి. అలాంటి కంపెనీస్ నేను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గానే కాకుండా ఒక రీసెర్చ్ హబ్గా ఉంటుంది. ప్రపంచంలో జరిగే రీసెర్చ్ అంతా కూడా మన అమరావతిలో జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన కంటిన్యూగా వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా చేయాలి. ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో జరగాలి. కొత్తగా వచ్చే విద్యార్థులకే కాకుండా వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది కూడా మీరు నాకు సహకరించండి. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం నేను ఒక వారం రోజులు 9 రోజులు ఇక్కడికి వచ్చాను. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కలిశాను. నిన్న మొన్న చాలా కంపెనీస్ యొక్క అధినేతను అందరినీ కలిశాను. ఇంకా రేపు నుండి అందరినీ కలుస్తున్నాను. ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థిగానే ఉంటాను. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏమాత్రం నామోషి లేదు. ఎప్పుడైతే లెర్నింగ్ కంటిన్యూగా ఉంటుందో మనం పైకి వస్తాం, మన వల్ల లాభం జరుగుతుంది. నాకు అన్నీ తెలిసిన అహంకారం ఉంటే అక్కడి నుంచి మన జీవితంలో ఏమీ చేయలేం, మనం ఏమీ నేర్చుకునే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడంతా ఇవి నేర్చుకోవడం, నేను నేర్చుకున్న ప్రతి ఒక్కదాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదరిక నిర్మూలన కోసం, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం కోసం నేను కష్టపడుతున్నాను. నాకు మీ ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ఆర్ఐస్గా ఇక్కడున్నా మీ ఆశీస్సులు ఎప్పుడు శ్రీరామరక్ష. భవిష్యత్తులో కూడా మీరు కూడా యాక్టివ్గా ఉండాలి. మీ అందరికీ కూడా ఓట్లు ఉన్నాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీరందరూ ఇక్కడి నుంచే ఓట్లు వేసే వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అది కూడా మీరు ఆలోచించుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా ఆశీస్సులు ఇవ్వాలి. పరిపాలనలో భాగస్వాములు కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. నాకెప్పుడూ ఒక నమ్మకం ఉంది, ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళందరూ కూడా 100% నన్ను అభిమానించే వాళ్ళే ఉన్నారు. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన విజన్, అదే మరి నేను చూపించిన చొరవ, అది మీ మనసులో ప్రగాఢంగా ఉంది. అదే సమయంలో మళ్ళీ నేను మిమ్మల్ని అడిగేది, ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత ఇంకా మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలన్న నా ఆకాంక్ష. మీరు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన. దానికి నేను పూర్తిగా అండగా ఉంటా, చేయూతనిస్తా. తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన విషయం బాగా చేస్తున్నారు, శభాష్ అనే విధంగా మాట్లాడే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కృషి చేయండి. మీకు అండగా ఉంటా, అన్ని విధాలు నేను సహకరిస్తాను. నేను నిన్నే మీ యొక్క వెల్ఫేర్ ఏ విధంగా చేయాలి, మీ కష్టాలు రాకుండా ఏ విధంగా ఉండాలి, ఎవరైనా విదేశాల్లో ఉండి కష్టపడితే వాళ్ళు రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఒక కమిటీ కూడా వేసుకుంటున్నాం. ఈరోజు ఎన్ఆర్టీ ఆర్గనైజేషన్ కానీ ఇంకొక పక్కన మీరు చూస్తే వివిధ సంఘాలు కానీ వారితో కూడా నేను మాట్లాడతాను. అందరితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేస్తాం. దానికి నేను ఆర్గనైజేషన్ ఎట్టుండాలో ఒక చార్ట్ కూడా తయారు చేశాను. అవన్నీ కూడా మీకు అందరికీ పెడతాం, వెబ్సైట్లో పెడతాం. మీరందరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.
అందరికీ ఆమోదయోగ్యమైన ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని మీ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులు కూడా ఆఫీస్ పేర్లుగా పెట్టి మీ అందరి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నేను ప్రయత్నం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తున్నా. ఇంత అభిమానం ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఏ నాయకుడికి ఇంత అభిమానం దక్కదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకే దక్కింది. 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండే అవకాశం నాకే దక్కింది. ఇప్పుడు మళ్ళీ నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకే దక్కింది. 35 సంవత్సరాలుగా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు చూపిస్తున్నారు. నేను ఏ పొజిషన్లో ఉన్నా మీరు అభిమానించారు. అందుకే నా బాధ్యత పెరిగింది. తెలుగు జాతిని పూర్తిగా కాపాడే బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదరిక నిర్మూలన చేసే వరకు, పేదవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు భగవంతుడు ఎంత శక్తిని ఇస్తే అంత శక్తిని ఉపయోగించి రాష్ట్రం కోసం పాటుపడతానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను చేసే ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిండు మనసుతో సహకరిస్తారని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.